మనం ఈరోజు వరంగల్ జిల్లా పర్తగిరి మండలం వడ్లకొండ గ్రామంలో ఉన్నాం. రైతు తనకున్న 4 ఎకరాల్లో విక్టర్ బయోజెంటిక్ వారి సరోవర్ స్ప్రే చేయడం జరిగింది. రైతు స్ప్రే చేసి 12 రోజులు అవుతుంది. ఈయాటికి ఈ స్ప్రే చేయకముందు ఎలా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందని ఒకసారి రైతు మాటల్లో మనం విందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం పేరు అండి మీ పేరు? రమేష్ సార్. రమేష్, ఈ సరోవర్ తేకముందు ఎలా ఉంది, తెచ్చాక? దోమ, పచ్చదోమ, తెల్లదోమ, ముడత, నల్లిపేను ఉండదు సార్. అయితే ఒకసారి వచ్చి ఆ సార్ దగ్గరికి వెళ్ళి సార్ గిట్ల సంగతి అని చెప్పేసినాం. చెప్తే ఈ మందు కొట్టండి, రిజల్ట్ వచ్చినాక చెప్దామని చెప్తే సర్లే అని తీసుకొచ్చాం. ఫస్ట్ టైం అక్కడ సార్ దగ్గరికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూసినాక మాట్లాడతాం అని చెప్పి అని ఇచ్చేసింది. ఇచ్చినాక కొట్టినాక ఒక్కటేసారి కొట్టినాం 4 ఎకరాలు, ఒకటే లీటరు మొత్తం స్ప్రే కొట్టేసినాం. కానీ తెల్లగా మంచి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. ఏం లేకుండా నీట్గా ఉన్నది. తేడా ఉంది. 12 రోజులు సార్. ఓకే అండి. ముడత గిడత దోమ, నల్లిపేను మొత్తం ఏం లేకుండా తేడాగా అయిపోయింది సార్. ఓకే అండి. ఒకటే సార్. ఒకసారి మొక్కను చూద్దాం. నీట్గా వచ్చింది. తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక, పిండి నల్లి లేకుండా నీట్గా వచ్చి సైడ్ బ్రాంచెస్ వచ్చి గ్రోతింగ్ కూడా మంచిగా, హైట్ కూడా బాగా వచ్చింది. మొక్క కూడా చాలా నీట్గానే వచ్చింది. తోటి రైతులు వాడుకోవచ్చా అండి? వాడుకోవచ్చు సార్. మంచిగా ఉన్నది. గ్రోత్ కూడా బాగుంది. రైతుకి ఏమి నష్టం లేకుండా ఉన్నది సార్. రైతుకి ఏమి నష్టం లేకుండా ఉన్నది. ఇప్పుడు మందు స్ప్రే కొట్టిన కానీ మంచిగా నీట్గా ఉన్నది. దోమ లేకుండా, తెల్లదోమ లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది. రైతుకి ఇట్లా కొడితే బాగుంటుంది కదా సార్. పంట నష్టం చేయకుండా మనకు ఫలితం దక్కుతూనే మంచిగా రైతు తీసుకుంటాడు. పంట నష్టం చేయకుండా మళ్ళీ మందు కొట్టి వేస్ట్ అయితే ఎందుకు? ఒకసారి కొట్టినాం కాబట్టి మంచి ఫలితం ఉన్నది సార్. మళ్ళీ ఇంకేం జరగాలంటే ఆ సార్ చెప్తాంటే మనం అదే కొట్టుకుంటే బెస్ట్ అని చూస్తున్నాం. అంతే సార్. ఓకే అండి. ఇది మళ్ళీ కొట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. మంచిగా గ్రోత్ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.